గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలోని 5వ వార్డులో గోడుగోడుతోట గిరిజన కాలనీలో గిరిజన విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో అలాగే నా మిత్రులు కొంతమంది వారి యొక్క ఆర్థిక సహకారంతో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా సుమారు 350 మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి స్థానిక 5వ వార్డు నాయకులు బాలాజీ గారికి అలాగే వాళ్ళ బృందానికి వాళ్ళ టీంకి అందరికి కూడా గిరిజన విద్యా చైతన్య ఆధ్వర్యంలో వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పేద ప్రజలు ఎంత ఇబ్బందులుగా ఉన్నారో గతంలో 2 సార్లు రావడం జరిగింది. అప్పుడే అనుకున్నాం చేస్తే మనం ఏదన్నా సేవ చేయాలనుకుంటే ఇటువంటి పేద ప్రజలకు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తే మంచిదని చెప్పి నిర్ణయించుకొని మా బాలాజీ గారు ఇట్లా మేము మొదటిసారిగా వినాయక చవితి చేస్తున్నామని చెప్పి అనగానే ఇక వేరే ఆలోచన లేకుండా ఇక్కడ మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేయడం జరిగింది. వారు కూడా సంతోషించారు. ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి నా సహా అధ్యాపకులు సంజయ్ బాబు గారికి అలాగే జనసేన ఎస్టీసీఎల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు దాసరి పోలయ్య గారికి అలాగే ఏకసిరి మల్లికార్జున మ్యాథ్స్ లెక్చరరు అలాగే మా కళాశాల లైబ్రరీ అధ్యాపకులు బసిరెడ్డి గారికి వాళ్ళ మనవడి తరఫున ఒక 1000 రూపాయలు ఇచ్చి మా మనవడి పేరు మీద కూడా అన్నదానం చేయమని చెప్పారు. అలాగే బసిరెడ్డి గారికి ఏకసిరి మల్లికార్జున గారికి దాసరి పోలయ్య గారికి అలాగే మా సహాధ్యాపకులు సంజయ్ బాబు గారికి ఈ కార్యక్రమంలో వాళ్ళు నాకు సహకారం అందించి ఆర్థిక సహకారం అందించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి మన వినాయక చవితి ఉత్సవాల్లో ఇదే విధంగా ఇంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో మేము ఇక్కడ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఇదే కాకుండా ఇక్కడున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎల్లప్పుడూ గిరిజన విద్యా చైతన్య వేదిక అండగా ఉంటుంది. వాళ్ళకు భరోసాగా నిలబడుతుంది. వారికి అవసరాలు వచ్చినా సరే అటు ప్రభుత్వం తరపునైతేనేమి ఇటు మా వ్యక్తిగతంగా మా ఆర్గనైజేషన్ మన గిరిజన విద్యా చైతన్య ద్వారా అయితేనేమి వారికి సహాయ సహకారాలుగా ఉంటూ అండగా ఉంటామని చెప్పి బాలాజీ గారికి వాళ్ళ టీం గారికి